అంటే మన దేశంలో ఉన్న విపక్షాలకి ఆయన సూటిగా చెప్పలేదు. కానీ ఆయన అన్న మాటలు వాళ్ళు తీసుకొని వాళ్ళే దాన్ని ఇంకా వార్తల్లోకి తీసుకొస్తారు ఆర్ఎస్ఎస్. ఆయన ఏం మాట్లాడినా ప్రతి సంవత్సరం వాళ్ళు ఏదో ఒకటి ఎత్తుతారు. సో మనం అవన్నీ పక్కన పెట్టేసినట్టయితే ఖచ్చితంగా ఆయనకు తెలుసు ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడితే ఆయన ఎవరికి మామూలుగా వాళ్ళు కాలుతుందో ఆయనకు తెలుసు. అందుకనే ఆయన సింపుల్గా సెంటినరీ సెలబ్రేషన్స్ గురించి మాట్లాడారు. ఒక స్వయం సేవక్ ఎలా ఉంటాడు, వాళ్ళది ఎలా ఉంటుంది, ఇండిపెండెన్స్. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు, పోరాడలేదు అనేది అంటారు. అలాంటి ఆర్ఎస్ఎస్ గురించి ఇండిపెండెన్స్ డే రోజు ఒక ప్రధానమంత్రి రెడ్ ఫోర్ట్లో మాట్లాడితే అది ఎలాంటి మెసేజ్ విపక్షాలకు వెళ్తుందో, వాళ్ళకి ఎలా ఉంటుందో ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఇవ్వాల్సిన ఒక సందేశం కూడా ప్రధానమంత్రి గారు ఇచ్చేశారు ఆ ఒక్క ఆర్ఎస్ఎస్ దాంతో, అపార్ట్ ఫ్రమ్ ఇన్ఫిల్ట్రేషన్. అంటే ఒక సైడు ప్రతిపక్షాలకి వార్నింగ్ ఇస్తూనే ఆర్ఎస్ఎస్కి సంబంధించి, మరోవైపు రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ఉన్నటువంటి ఎంతో కాస్త కూస్తో ఏదైనా అసంతృప్తి కానీ డిఫరెన్సెస్ కానీ ఉంటే వాటి క్లియర్ చేసే ప్రయత్నం ఏమైనా చేశారని మీరు భావిస్తారు? అంటే డిఫరెన్సెస్ ఉన్నాయని చెప్పి ఎప్పుడు ప్రధానమంత్రి గారు అనలేదు. అవును, అన్నీ ఓపెన్ టు ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు డిఫరెన్సెస్ అనేది ఉండవు అని నేను అన్నాను, ఉండొచ్చు, తప్పేముంది. అంటే అదొక డెమోక్రటిక్, అదేమీ ఒకటి ఎవరైనా ఎదురు చెప్తే తీసేసేలా కాదు. ఈ ప్లాట్ఫామ్ జనరల్ గా ఒక ప్రధానమంత్రి లాల్ కిల్లాలో చెప్పినప్పుడు జనరల్ గా పొలిటికల్ గా అవాయిడ్ చేస్తారని నేను భావిస్తుంటాను. ఆయన వేరే చోట్ల పార్లమెంట్ లో ఆయన పొలిటికల్ అటాక్స్కి వెళ్ళినా కూడా మీరు లాల్ కిల్లా దగ్గర ఉన్నప్పుడు నాకేమనిపిస్తుంది అందరూ కలుపుకొని ప్రధానమంత్రిగా అడ్రస్ చేస్తున్నప్పుడు ఆయన ఒక పొలిటికల్ బీజేపీ లీడర్ కానీ ప్రధానమంత్రి ఇక్కడ భారతదేశానికి. అందుకని ఆర్ఎస్ఎస్ గురించి చెప్పినా కూడా జెన్యున్ ఆర్ఎస్ఎస్ చేసినటువంటి అన్ని రకాల సేవ అవన్నిటిని గుర్తిస్తూ అని చెప్పినట్టు నేను భావిస్తా. కానీ అది కాంగ్రెస్కి ఒక స్టేట్మెంట్ అనుకోను. ఎందుకంటే ఆయన స్టార్టింగ్ పారాగ్రాఫ్లోనే ఆయన నెహ్రూజీని కూడా ఆయన అప్రిషియేట్ చేశారు, అంబేద్కర్ జీని కూడా అప్రిషియేట్ చేశారు. వీళ్ళందరి పేర్లు కూడా వచ్చినప్పుడు నేను అదేమి ఆర్ఎస్ఎస్ గురించి చెప్పడం అనేది ఒక అటాక్ లాగా నేను భావించాను. అది ఆర్ఎస్ఎస్ గురించి అటాక్ కాదు, వాళ్ళు దాన్ని అలా తీసుకుంటారు. అది వాళ్ళు ఎవరైనా వాళ్ళు తీసుకుంటారు. కానీ మామూలుగా మీరు ఇందాకన్నారు అటాక్ కాదని, అది అటాక్ కాదు, ఆన్సర్. కరెక్ట్, నేను దాన్ని ఆన్సర్గా అంటా. కరెక్ట్. ఎందుకంటే మనం ఇప్పటి వరకు కూడా ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేస్తూ వచ్చినప్పుడల్లా వీళ్ళు అనేది ఏంటి అంటే ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కడ పోరాడింది. సాక్షాత్తు ప్రధానమంత్రి రెడ్ ఫోర్ట్ మీద ఇండిపెండెన్స్ డే రోజు ఆర్ఎస్ఎస్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ గురించి మాట్లాడారు ఆయన. ఇక అంతకంటే పెద్ద మెసేజ్ ఏముంటుంది? ఇప్పుడు దీని నుంచి ఇప్పుడు చర్చ మొదలవుతుంది. దాంతోనే ఏదైతే వీళ్ళు ఒక మిత్ క్రియేట్ చేశారో, ఏదైతే ఒక నరేటివ్ వీళ్ళు రన్ చేశారో అది ఆబ్వియస్గా దాన్ని మిత్ని బస్ట్ చేసేది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆయన పాత్ర పోషించలే, ఆయన దీనికి బీజం వేశారు. ఇంకా జరగాల్సింది అంతా జరుగుతూనే వెళ్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.